అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గీరాల. అందరూ ఎట్లుర్రు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో, మనం ఫుల్ వీడియోస్ చేసి చాలా రోజులే. షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నా. నేను 1 వీక్ నుంచి ఊరికి పోయినా ఆంధ్రాకి. నిన్ననే వచ్చిన. సో, వీడియో చాలా రోజులే 2 వీక్స్ అయిపోతుంది వీడియో చేసి. అయితే ఇప్పుడు మంచి ఇంట్రెస్ట్ వీడియోతో నేను ముందుకు వచ్చిన. ఆల్రెడీ అంతకుముందు మనం మోరికాలో పని చేసినాం కదా, మోరికాలో వీడియో పెట్టినాం. ఇది మా గేట్ అన్నమాట. స్టార్టింగ్ మా ఊర్లోకి వెళ్ళే రోడ్డు ఇది. ఊర్లోంచి ఇక్కడ మా తోటలోకి వచ్చే రోడ్డు అనమాట. ఇది గేట్లోకి వెళ్ళి రావాలి. ఆల్రెడీ మన ఇక్కడ మోరికాలు వస్తుంది కదా, ఈ మోరికాల నుంచి నీళ్ళు ఈ కింద నుంచి మన లోపలికి వెళ్ళి మన గోడ నుంచి అటు మోరికాలు గోడ పొంటి మనకు మోరికాలు బాగా చేసినాం కదా, అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు వాటర్ తగ్గించి చూసారు, జర ప్రశాంతంగా ఉంది నాకు. లేదంటే మోరికాలు పూడిపోయి లోపల గడ్డి మూసుకపోయి తీయకపోతే ఏంటంటే రోడ్డు ఎక్కేసి మొత్తం ఖరాబ్ చేసి బండితోటి నాకు పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది అయిపోయింది. బాగా ఇబ్బంది అయిపోయింది. నేనైతే చాలా తిప్పలు పడ్డా. ఒక 1 వీక్ అది సారీ 1 మంత్ పైనే చేసిన ఆ పని. ఎందుకంటే పచ్చిగడ్డి కోయాల, మోరిపండి ఈ నుంచి ఆడ దాకా ఉంటుంది. పచ్చిగడ్డి కోయాల ఒక పని, నెక్స్ట్ కింద ఎండుగడ్డి ఉంటుంది, ఎండుగడ్డి కోయాల ఒక పని. బాగా కష్టమైన పని అనమాట. మీరు పచ్చిగడ్డి అంటే కోయచ్చు, తర్వాత కింద బురదలో ఉండే ఎండిపోయిన గడ్డి అంతా ఎండిపోయేది కాదు, పచ్చి గడ్డి బురదలో గుందనీకి బాగా ఇబ్బంది అయిపోయింది. అది తీయంగానే పాపం ఆ పనే కష్టమైంది నాకు. నెక్స్ట్ పారతోని ఇది తీసి ఎలుం చేసి సాఫ్ చేసిన. మొత్తం మోరికాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ నా టార్గెట్ ఇక మన గేట్ కాడ నుంచి, ఇదే మా గేట్. మా అలా వైకుంఠపురం అంతఃపురంలోకి అడిగి పెట్టినాం. సో ఇగో కనపడుతున్నాయి కదా చెట్లు. ఈ చెట్లు అనేవి ఈ మధ్య మనం కొబ్బరి మట్టలు ఏం తీయట్లేదు, క్లీన్ చేయట్లా. ఆ పని చేయటం వల్ల నేను ఊరు వెళ్ళటం వల్ల ఇబ్బంది అయింది. ఆ మధ్య మన కొంచెం ఎండలు కొట్టిన వారం రోజులు మనకి పని ఏం చేయనీకి కుదురుతలే. సో ఈ ఆకులు అయితే మొత్తం గేట్ తాళం పెట్టేసినాలి. గేట్ తాళం పెట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎవరొకరు వచ్చి కొబ్బరికాయలకు తెంపుపోతారు. ఈ కొబ్బరి మట్టలు, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ తీసి నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ నా పని ఈ నుంచి గేట్ కానిచ్చి స్టార్ట్ చేసి అక్కడ మన ఊరు పక్కకు మామిడి తోట, వాటర్ యాపిల్ చెట్లు వరకు కంప్లీట్ చేసుకోవాలా. మళ్ళీ 10 ఎకరాల చుట్టూరు కంప్లీట్ చేసుకోవాలా మొత్తం. చూద్దాం ఎన్ని రోజులు టైం పడుతుందో. ప్రస్తుతానికి కుండీలు అయితే ఏమయ్యా, చెట్టు చుట్టూరుగా ఎండిపోయిన ఆకులు. మనకు రోడ్డు కాబట్టి ఇక కార్లకి మనుషులకి తగలకోకుండా ఇటువంటి వాలిపోయిన పచ్చి ఆకులు కాకుండా ఎండిపోయిన ఆకులు చాలా పని ఉన్నది. ఇది కూడా పని, కాకపోతే ఇది మనం ఒంగని పారతం చేసే పని కాదు కాబట్టి కాళ్ళతో నడిచేది, చేతులతో గుంజుకున్నది. అంత కష్టం లేదు. అదైతే నాకు బాగా కష్టం అయిపోయింది. ఎందుకంటే కొంచెం నాకు బ్యాక్ పెయిన్, నడుము పెయిన్ ఉండే, చాలా ప్రాబ్లం అయింది. ఆ పని అయినాక నేను చెప్తే నమ్మరు. ఆ మోరికాలో పని అయినాక కంటిన్యూగా చేయడం వల్ల అందులోకి నేను అప్పటికి రోజుకు 1 గంట 2 గంటలు చేసేటోని అంతే ఆ మోరికాలో పని. ఇక ఏమైందంటే ఇక పని అవగానే పచ్చిగడ్డి కొయ్యటం అది ఇది పని ఎక్కువ అవడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయి ఒక 20 days ఫ్రీగా చేయలేకున్న పని. అందువల్లనే నేను ఇంకేం పని చేయలేదు సరిగ్గా. పని చేయలేదు, దానివల్ల ప్రాబ్లం అయింది. ఇదైతే మనకి అట్లాంటి పని కాదు కాబట్టి ఇది అల్కా ఉండే పని. కాకపోతే అల్కా ఉండే పని కానీ మనం ఏం చేయాలంటే ఈ ఆకులన్నీ తీసుకెళ్ళి వేరే దిక్కేయాలి. ఇక్కడ ప్లేస్లో వేస్తే కుదరదు. ఎందుకంటే వేసి ఇక్కడ కుప్పలేసి కాలబెడదామన్నా అది 4 రోజులు ఉండాలి. ఈ లోపు ఏ కార్లో వస్తే ఇబ్బంది అవుతుంది. అయినా ఇక్కడ కుప్ప వేసి కాలబెడితే చెట్లకు తగులుతుంది మంట, చెట్లు ఖరాబ్ అవుతాయి. ఇక్కడ ఇవన్నీ తీసుకెళ్ళి ఆడ మన రూమ్ ఉన్నదా చివరికి, ఆ రూమ్ దగ్గర అవతల మన కొట్టం ఉన్నది కదా, చింత చెట్లు ఉంటాయి, మన వీడియోలు చేస్తాం షార్ట్ వీడియోస్ అయ్యి. ఆ కొట్టం ఉన్నది కదా పెంకిటిసాల, ఆ పెంకిటిసాల దగ్గర కుప్పలు వేసి కాలబెట్టాలి. ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టాలి. ఏముందో నడిచేదే కదా, పోయేదేముంది, అంత కష్టమైన పని ఏం కాదు కదా. చేద్దాం ఇక అట్లానే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక ఈరోజు ఎందుకో వానమబ్బులు చల్లగా అయింది. వాతావరణం 1 వీక్ నుంచి కూడా ఎండలు మంచిగా బాగా కొట్టే, ఏం పని చేసుకొని లేకుండా అయిపోయాయి.
ఇక నేను ఆవులకి వాటికి పచ్చిగడ్డి పొద్దున్నే కోసుకున్నట్టు ఈ టైంకి ఇక పని అవ్వట్లేదు. ఇక గడ్డి కూడా మొన్న ఎండలకి సాయంత్రం వరకు ఉండలేదని ఎండిపోతుందని నేను ఇక గడ్డి కోయటం నిన్న నుంచి సాయంత్రం కోస్తున్నా. నిన్న నుంచి స్టార్ట్ చేసిన పచ్చిగడ్డి సాయంత్రం కోసి వాడేస్తున్నమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందని. ఇక ఇప్పుడైతే ఇక గడ్డి కోసే పని ఏం లేదు కాబట్టి ఈ నెక్స్ట్ ఇక ఇప్పటి నుంచి పొద్దున్నే ఈ పని మొదలెట్టాలి. బర్రెల నాటిని చేలో కట్టేసిన తర్వాత 9 గంటలకు 10 గంటలకు ఎంత కాఫీ తాగి 9 గంటలకు పని స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసి ఇక మనకు ఒప్పుకున్న కాడికి చేయాలి. మనకు ఆ టైం ఈ టైం ఏం లేదు, మన పని మనం చేసుకుంటామే. అవసరమైతే బాగా పని చేసేటప్పుడు బాగా దూపు అయితే తాగనీకి కొబ్బరి బొండాలు ఉన్నాయి, కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, ఆర్గానిక్ కోకోనట్ మనం తాగాల. ఒక బొండం తాగితే మనసు హాయి అయిపోతుంది. మంచి ఎండలో పని చేసినా ఎట్లా పని చేసినా మనకి దూపైనప్పుడు తాగితే మట్టికి ఒకటి తాగితే కూల్ అయిపోతుంది బాడీ. ఇక 2 తాగినా పర్లా, అంటే ఫుల్ వాటర్ ఉంటాయి అన్నమాట. అట్లా ఈ చెట్లన్నీ కూడా మన ఆంధ్రా నుంచి తెచ్చి ఆంధ్రాకి వెళ్ళి రావులపాలెం నుంచి తెచ్చిపెట్టినాం. ఆల్రెడీ నిలబడి కోసుకునే చెట్లే. 7 years అవుతుంది చెట్లు పెట్టి. 7 yearsలో 3 yearsకి చెట్లు కాయలు ఆల్రెడీ 4 years నుంచి కాయలు కోస్తున్నాం. 4 years నుంచి కాయలు కోస్తున్నాం. ఎందుకంటే సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి బొండాల కోసుకోపోతారు, అయినవి ఉంచరు అన్నమాట. అయిందాక ఏదన్నా ఒక 5-6 చెట్లు 10 చెట్లు కొన్ని ఉంచుతాము. ఎందుకంటే దేవుడికి కాయలు అవ్వడానికి దేవుడి కాడికి కావాలి కాబట్టి పూజల కాడికి ఇక వాళ్ళు చెప్పరు ఉంచమని నన్ను అడుగుతారు అనమాట. మనకు దేవుడి కాడికి కావాలి, ఈ కొబ్బరికాయలు కావాలి పంపించంటే అప్పుడు నేనేం చేయాలి, మొత్తం కోసి ఇచ్చేసిన అనుకో. అప్పుడు తర్వాత నన్ను అడిగితే నేనేం చెప్పాలి వాళ్ళకి. అందుకని నేనేం చేస్తానంటే వాళ్ళకి చెప్పకముందే ఒక 5-6 చెట్లు ఇట్లా ఉంచేస్తామంట. అక్కడ ఉన్నాయి మన షార్ట్ వీడియోలో పెట్టిన ఇందాక అటు తోట పక్క నుంచి పక్క తోట అయిన మూరికాల పక్క నుంచి అటు ఉన్నాయి చెట్లు. ఉంచిన 5-6 చెట్లు అవి కూడా కోసి పంపుతా. ఆల్రెడీ మేడం వాళ్ళకి కొబ్బరి బొండాలు కోసినప్పుడల్లా మేడం అంటుంది ఎవరే దేవుడి కాడికి కాయలు కావాలి అవి కూడా పంపించంటారు. అందుకని నేను దేవుడి కాడి కాయలు అయినవి పంపిస్తా. మొత్తం ఈ చెట్లకి ఎందుకు ఎక్కువ కాయలు ఉండవు అంటే అదే ప్రాబ్లం. ప్రతి 10 days 15 daysకి కోసి పంపిస్తాను నేను కొబ్బరి బొండాలు. ఆల్రెడీ అప్పుడు గేటు కొంచెం ఇదిగా ఉండడం వల్ల కుల్ల ఉండటం వల్ల తాళం సరిగ్గా వీళ్ళు ఏం చేసారంటే గోడ దూకేసి తాళం వేసినా సరే గోడ దూకి ఈ కాయలు 2-3 గెలలు కోసుకోపోతున్నారు. ఇబ్బంది అవుతుంది అన్నమాట. బాగా ఇది ప్రాబ్లం. గోడ దూకేయటం కోసేయటమే. ఆల్రెడీ మనం ఫుల్ వీడియోస్ చేస్తా. మన ఊరు పక్కన అటు కిందికి చెరువు దిక్కటి ఒక లైన్ ఉన్నది. మొత్తం కాయలు ఊరోళ్ళు దొంగలు పోరలు కోసుకోపోతున్నారు అనమాట. మోటార్ లైన్ ఆన్ చేసిన వీటికి ఇక్కడ నుంచి వాటర్ కావాలి, ఎక్కువగా బట్టలు కావాలి కాబట్టి నేను మోటార్ ఆన్ చేసిన. డ్రిప్ లైన్ పైప్ ఉన్నది. ఇక నీళ్ళు పడుతున్నాయి. ఇక ఇప్పుడైతే ఏమైందంటే నేను ఈ పైప్ అంతా సాఫ్ చేయాలి. ఈ పైప్ ఒకసారి సాఫ్ చేసి కొన్ని బటన్స్ వాటర్ రాకుండా అడ్డుపడతాయి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరాకులు అన్నీ క్లీన్ చేసేటప్పుడు వాటిని కూడా క్లీన్ చేసుకుని చెట్లు కూడా నీళ్ళు పడేటట్టు చూసుకొని ఒకవేళ నీళ్ళు పడకపోతే బటన్స్ పని చేయకపోతే వేరే బటన్స్ ఉన్నాయి, అవి వాటర్ వచ్చే బటన్స్ అవి పెట్టుకొని నేను పైపుకి ఫిట్టింగ్ చేసి పెడతా. మోటార్లు ఎక్కడైతే చెట్టుకి వాటర్ ఎక్కువ ఉండాలి కొబ్బరి చెట్లకి. సో నేను డైలీ ఇదే పని చేయాలి. ఇక ఎప్పటి వరకు అయితే చూద్దాం. నా వీడియో లాంగ్ అవుతుంది, పూర్తిగా చూడుర్రి నా వీడియో. మాధవరావు దుగ్గిరాల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.